యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో రికార్డులు సృష్టించిన వేశ్య కథ. ఈ ఏడాది ఆస్కార్ వేదికపై ఎక్కువ సార్లు వినిపించి దాదాపు 5 విభాగాల్లో విజయాన్ని సాధించిన అనోరా సినిమా. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్న నెటిజన్స్, ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటి? ఒకేసారి 5 అవార్డులు సొంతం చేసుకునేంతగా ఈ సినిమాలో ఏముంది? ఓటీటీలో ఈ సినిమా ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్. ఈ అత్యున్నత అవార్డును ఒక్కసారైనా అందుకోవాలని ప్రతి నటుడు, ఆర్టిస్ట్, టెక్నీషియన్ అనుకుంటూ ఉంటారు. అలాంటి అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లో గల డాల్బీ థియేటర్లో అట్టహాసంగా సాగింది. ఈ వేడుకకు సినీ తారలతో పాటు టెక్నీషియన్స్ హాజరయ్యారు. ఉత్తమ సహాయ నటుడితో మొదలైన అవార్డుల ప్రధానోత్సవం బెస్ట్ పిక్చర్తో ముగిసింది. ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుకల్లో అనోరా అనే రొమాంటిక్ చిత్రం పేరు మార్మోగిపోయింది. అయితే ఈ ఏడాది ఆస్కార్ వేదికపై ఎక్కువ సార్లు వినిపించిన పేరు అనోరా. తక్కువ బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా ఆస్కార్ వేదికపై దాదాపు 5 విభాగాల్లో విజయాన్ని అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలను అందుకుంది. రెడ్ రాకెట్, ది ఫ్లోరిడా ప్రాజెక్ట్ వంటి చిత్రాలను తీసిన సీన్ బేకర్ అనోరాకు దర్శకత్వం వహించారు. మైకీ మాడిసన్, మార్క్ ఎడిల్జియన్, యురా బోరిసౌ ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది అక్టోబర్ నెలలో ఇది విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇక అనోరా కథ విషయానికొస్తే ఇదో వేశ్య కథ. రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలోనే దీన్ని తెరకెక్కించారు. రష్యాకి చెందిన కోటీశ్వరుడైన కుర్రాడు చదువుకోవడానికి అమెరికా వస్తాడు. అక్కడ 23 ఏళ్ల వేశ్యని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడిపోతాడు. పెళ్లి కూడా చేసుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న కుర్రాడి తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించరు. తమ కుమారుడిని రష్యాకు తీసుకెళ్లిపోతారు. దీంతో వేశ్య ఏం చేసింది? అతడిని వదిలేస్తుందా అనేది మిగతా స్టోరీ. సుమారు $6 మిలియన్ అంటే దాదాపు 52 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని రూపొందించగా ఊహించని రీతిలో $41 మిలియన్ మన భారత కరెన్సీలో దాదాపు 358 కోట్లు అందుకొని కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది ఈ చిత్రం. ఇక విడుదలకు ముందే ఈ చిత్రం పలు అవార్డులు, రివార్డులు అందుకుంది. 2024 మేలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతేకాదు, కేన్స్ లో ప్రతిష్టాత్మకంగా భావించే పామ్ డిఓర్ అవార్డును సీన్ బేకర్ అందుకున్నారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ రూపొందించిన 10 అత్యుత్తమ చిత్రాల జాబితా 2024లో కూడా అనోరా చోటు దక్కించుకోవడం విశేషం. 2 బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ ను అందుకుంది. ఇప్పుడు ఆస్కార్ వేడుకల్లో సత్తా చాటి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎక్కడ చూడాలి, ఎలా చూడాలనేది సోషల్ మీడియాలో ఆడియన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం అనోరా మూవీ 3 ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో స్ట్రీమింగ్ అవుతోంది. G5, అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీలో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ రెంటల్ విధానంలో మాత్రమే చూసేలా సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాని చూడాలంటే రెంట్ చెల్లించి చూడాల్సిందే. అలాగే మరో ఇంట్రెస్టింగ్ టాక్ ప్రకారం ఇదే నెలలో జియో హాట్స్టార్ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.